ఎంతో అద్భుతంగా విలసిల్లిన సింధు నాగరికత కాలక్రమేణా కనుమరుగు కావడం అనేది దేశంలోనే అతిపెద్ద మిస్టరీలో ఒకటని చెప్పవచ్చు. ఈ మిస్టరీని ఛేదించేందుకు వేల ఏళ్లుగా ఎన్నో పరిశోధనలు, పరిశీలనలు జరుగుతున్నాయి. కానీ మిస్టరీ మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే తాజాగా ఐఐటీ గాంధీనగర్కు చెందిన పరిశోధకులు ఆ మిస్టరీని ఛేదించామని చెప్తున్నారు. సింధు నాగరికత కనుమరుగు కావడానికి కరువు కాటకాలే ప్రధాన కారణమని వారు పేర్కొన్నారు. వరుస కరువులతో జనం బలవంతంగా సింధు లోయను వదిలి హరప్పా, మొహెంజాదారో, రాఖీ గర్హి, లోతాల్ పట్టణ ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. క్రమం తప్పకుండా జరిగిన ఈ వలసలతో చివరికి సింధు లోయ నాగరికత కనుమరుగైపోయిందని నిర్ధారించారు. ఈ మేరకు వాళ్ళు ఒక పరిశోధన పత్రాన్ని ప్రచురించారు. సింధు లోయ నాగరికతనే సింధు సరస్వతి నాగరికత అని కూడా అంటారు. ఈ నాగరికత క్రీస్తుపూర్వ 5000 నుంచి 3500 ఏళ్ల మధ్య విలాసిల్లింది. ప్రస్తుతం నైరుతి భారతదేశం, పాకిస్తాన్ దేశాలు ఉన్న ప్రాంతమే ఈ సింధు నాగరికత ప్రాంతం. ఈ భూప్రపంచంలో పట్టణాలు ఉన్న తొలి నాగరికత ఇది గుర్తింపు పొందింది. సింధు నాగరికత కాలం నాటి నగరాల్లో డ్రైనేజీ వ్యవస్థ, లోహకాలు అబ్బురపరుస్తాయి. 5000 ఏళ్ల క్రితం వారు లోహాలపై డాన్సింగ్ గర్ల్ లాంటి అందమైన బొమ్మలను తీర్చిదిద్దడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సింధు నాగరికత కాలం నాటి నీటి నిర్వహణ వ్యవస్థలు, వ్యాపార వ్యవస్థలు అద్భుతం. అంతటి ఘనమైన సింధు నాగరికత కనుమరుగు కావడం అనేది పురాతత్వ శాస్త్రవేత్తలకు, చరిత్రకారులకు ఒక ఫజిల్గా మిగిలిపోయింది. ఈ క్రమంలో ఐఐటీ గాంధీనగర్కు చెందిన విమల్ మిశ్రా నేతృత్వంలో జరిగిన పరిశోధన వరుస కరువు కాటకాలే సింధు నాగరికత కనుమరుగుకు కారణమని తేల్చింది. సింధు నాగరికత కాలంలో 4 తీవ్రమైన కరువులు ఆ నాగరికతను దెబ్బతీశాయని పరిశోధకులు తెలిపారు. ఆ 4ంటిలో ప్రతి కరువు 85 ఏళ్లకు పైగా కొనసాగడం గమనార్హం. వాటిలో ఒక కరువు అత్యంత సుదీర్ఘకాలం కొనసాగింది. దాదాపు 164 ఏళ్ల పాటు కొనసాగిన ఆ కరువు దెబ్బకు సింధు లోయ నాగరికత 91% తుడిచిపెట్టుకుపోయింది.